హాయ్ గాయస్, నేను మీ డ్రాకో. మీరు చూస్తున్నారు డ్రాకో బై గేమింగ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియో కంటెంట్ అయితే మీరైతే థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. నేనైతే కొత్త గిల్డ్ అయితే జాయిన్ అయితే అవడం అయితే జరిగింది. రీసెంట్గా మనం గ్రాండ్ మాస్టర్ కూడా ఎక్కామన్నమాట. మన ప్రజెంట్ అయితే గ్రాండ్ మాస్టర్ స్టార్ అయితే దిగిపోయింది. అంటే మనం సరిగ్గా పుష్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ మళ్ళీ పుష్ చేస్తే కనుక మళ్ళీ 138 స్టార్స్కి మళ్ళీ గ్రాండ్ మాస్టర్ అయితే రీచ్ అయితే అవుతాం. ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే మనం పెట్టాను అనమాట, ఇలా గ్రాండ్ మాస్టర్ రీచ్ అయ్యానని చెప్పి. చలో గైస్, ఈరోజు అయితే నేను ఎవరి గిల్డ్ జాయిన్ అయితే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, టీమ్ లావా గిల్డ్ అనమాట. ఇది వచ్చేసి సోనిటా అని చెప్పి తను కూడా ఒక స్ట్రీమర్ అనమాట. లైక్ తనకు వీ బ్యాచ్ ఉంది, లైక్ టోండా గేమర్ ఫ్రెండ్. తన వైఫ్ అని అంటారు కొంతమంది, కానీ నేనైతే ఫ్రెండ్ అనేది చెప్తాను ఎందుకంటే నాకు క్లారిటీ లేదు కాబట్టి. తన గిల్డ్ అయితే జాయిన్ అయితే అవడం అయితే జరిగింది గైస్. నేను వచ్చేసి నేమ్ చేంజ్ ఒకటి చేంజ్ చేస్తే చాలా అన్నారు వాళ్ళ గిల్డ్కి. గిల్డ్ ట్రయల్స్ ఏమైనా ఉన్నాయా అంటే జస్ట్ 1v1 ఆడిపించారు, అది కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ అనమాట. అందులో మనం నెగ్గకపోయినా గిల్లోకి అయితే తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిందల్లా డేకి 1500 గ్లోరీ అయితే చేయాలన్నమాట. వాళ్ళు గిల్లో ఉండాలనుకుంటే 1500 గ్లోరీ చేయాలి. నెక్స్ట్ గిల్డ్ వార్స్ ఆడాలి. యూ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద గిల్డ్ అనమాట. నేను జస్ట్ మీకు ఇదంతా ఒక క్లారిటీ ఇవ్వడానికి గిల్డ్ అయితే జాయిన్ అయితే అయ్యానమాట, వీ బ్యాచ్ గిల్డ్ అని. నెక్స్ట్ వచ్చేసి మీకు వీ బ్యాచ్ గిల్డ్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. అడ్వాంటేజ్ వచ్చేసి ఏముండదు, మీకు వేరే వీ బ్యాచ్ గిల్డ్ మేట్స్ అయితే మీకు అయితే ఫ్రెండ్స్ అయితే అవుతూ ఉంటారు అనమాట, అంతకుమించి ఏముండదు. డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక వీ బ్యాచ్ గిల్డ్లో ఉన్నప్పుడు ఏ ప్లేయర్ అయినా 90% ఆఫ్ ద ప్లేయర్స్ అంత గేమ్ ప్లే అయితే ఉండదు గైస్. నిజం చెప్తానా, మా గిల్డ్ అయితే ఇప్పటిదాకా ఎవరి దగ్గర అంత మంచి గేమ్ ప్లే అయితే చూడలేదు. మ్యాక్సిమం అందరు బిలో యావరేజ్ ప్లేయర్సే అనమాట. వేరేస్ మన డీబీజీ ఆర్మీతో కంపేర్ చేసుకుంటే డీబీజీ ఆర్మీ ఈజీగా కొడుతుంది టీమ్ లావా గిల్డ్ని. ఇది క్లారిటీగా మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, డీబీజీ ఆర్మీ ఈజీగా కొడుతుంది అనమాట టీమ్ లావా గిల్డ్ని. అదైతే కాన్ఫిడెంట్ అనమాట. ఈ క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకైతే చాలామంది డౌట్ వస్తుంది, సిఎస్ గ్రాండ్ మాస్టర్ పుష్ చేశావు కదా బ్రో, నువ్వు ఎలాంటి స్కిల్స్ వాడతావు అని చెప్పి. నా స్కిల్స్ వచ్చేసి ఇవి అనమాట. నేను మెయిన్లీ అయితే ఉల్ఫ్రా అయితే వాడతాను, ఎందుకంటే హెడ్కి అయితే డ్యామేజ్ ఎక్కువ పడుతుంది, మనకు తక్కువ డ్యామేజ్ పడుతుంది, మీ అందరికీ తెలుసు క్యారెక్టర్స్ కోసం. జస్ట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను బ్రీఫ్గా. హూకాంగ్ ఎందుకంటే కొట్టిన వెంటనే నాకు హూకాంగ్ అయితే యాక్టివేట్ అవుతుంది, సో నేను హూకాంగ్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది రేట్ ఆఫ్ ఫైర్ అనమాట. గన్కి కొంచెం స్పీడ్ అనేది పెంచుద్ది, కొంచెం మూమెంట్ స్పీడ్ అయితే పెరుగుతుంది. డషా క్యారెక్టర్ ఏంటంటే మనం ఒక ఎనిమిది నాక్ చేయగానే మనం ఒక కొంచెం టైం దాకా మనకి ఫైరింగ్ స్పీడ్ అవుతుంది, నెక్స్ట్ మూమెంట్ స్పీడ్ అవుతుంది, అన్నీ స్పీడ్ అవుతాయి అనమాట. ఒక హైలైట్ మోడ్లోకి అయితే వెళ్తాం మనం ఒక కొన్ని సెకండ్స్. సో హైలైట్ మోడ్లో మనం ఈ లూనా క్యారెక్టర్ ఉండడం వల్ల ఇంకొంచెం స్పీడ్ అయితే అవుతుంది గన్ ఫైరింగ్ బుల్లెట్లు అయ్యి. సో ఇది గాయస్ నేనైతే వాడేది. పెట్ వచ్చేసి మీకు ఏదైనా పెట్టుకోవచ్చు, నేనైతే ఈపీ పెట్ అయితే పెట్టుకున్నాను. మీరు బెటర్ పెట్ అయితే డ్రీకి అయితే పెట్టుకోండి, ఎనిమిది లొకేషన్ అయితే మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇది గాయస్ నేనైతే వీడియో వచ్చేసి మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వీడియో రికార్డింగ్ సంబంధించింది ఏదైనా సరే జస్ట్ నాకు ఛానల్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అలానే నా ఛానల్లో చాలా డేస్ అయితే అయింది మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి. ఈరోజు మనమైతే మళ్ళీ రీసెంట్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అలానే మన గిల్లో అయితే డీబీజీ ఆర్మీలో కూడా కొంచెం కొత్త ప్లేయర్స్ అయితే యాడ్ అయితే అయ్యారు, వాళ్ళ గేమ్ ప్లే వీడియో కూడా మీకు అయితే పెడతాను. ఇది గైస్ ఈరోజు వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.